రోజు చాలా లేని వీడియో చేసి ఈరోజు తీసుకోవాలనుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే మానసిక శారీరక ఆరోగ్యం, నిద్ర. ఆంథ్రోపాలజీ ప్రకారం చూసుకుంటే మన శరీరం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చాలా 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 క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. గత 100-200 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. 50 సంవత్సరాల నుంచి ఒక 20-30 సంవత్సరాల ముందు చాలా మార్పులు వచ్చి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చాలా మార్పులు వచ్చాయి. సో ఆ మార్పుల ప్రకారం మనుషులకి శారీరక శ్రమ తగ్గి కుర్చీలోంచి కదలకుండా పనిచేసే పనులు ఎక్కువైపోయి ఉండి అలాంటి పనులకి అందరూ ఇష్టపడి ఏసీల్లో కానీ కుర్చీల్లో కానీ కూర్చుని ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో ఎక్కువైపోయారు. సరే, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఎవరి సంపాదన వారిది, ఎవరి తృప్తి సంతృప్తి వాళ్ళది. ఈ రకంగా కుర్చీలకు అతుక్కుపోయి 8 గంటలు 9 గంటలు ఇంటి నుంచి ఆఫీస్కి రానికి 1 గంట 2 గంటలు, మళ్ళీ పోనీ 1-2 గంటలు అయ్యి శారీరక శ్రమ లేక పొద్దున్న లేచి జస్ట్ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంటికి పోయేటప్పటికి మొత్తం టైం అయిపోతుంది. ఇంటికి పోయిన తర్వాత జస్ట్ తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా. దీంతో శారీరక శ్రమ మొత్తం పోయింది. ఇంతకుముందు వచ్చి మనుషులు వ్యవసాయం కూడా నేర్చుకునే టైంలో, చేయని టైంలో బతకడం కోసం జంతువులను ఆల్రెడీ మనుషులందరూ ఆ టైంలో అడవులలోనే ఉండేవాళ్ళు. ఒకటైతే వేటాడడం కానీ లేదు అడవులకు వెళ్ళి దుంపలు పండ్లు తీసుకురావడం లేదు వేటాడడం ముఖ్యంగా ఉండేది. ఆ వేటాడే క్రమంలో పరిగెత్తాల్సి వచ్చేది, దానికి ఎదురొట్టి పోరాడాల్సి వచ్చేది, ఎక్కడెక్కడో దూరంగా ఉండేవి. ఆ వేటలో ప్రాణాలు పోయేవి కూడా. ఇప్పుడు వ్యవసాయం వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, చెమట చిందించకుండా డబ్బులకి పనిచేస్తే డబ్బులు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కానీ శరీరం మొత్తం దీనికి తయారైంది కాదు. సో అటువంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీకు డబ్బులు వచ్చినా మీరు పనిచేసినా శరీరం దానికి కావలసినట్టు పని చేయించకపోతే అది అలసిపోదు, అలసిపోకపోతే మీకు నిద్ర రాదు, ఆలోచనలు ఎక్కువైపోతాయి, నిద్ర రాకపోయేటప్పటికి కష్టమైపోద్ది. సో అందుకని శారీరక శ్రమ చేయాలి అన్న ఆలోచన చాలామందికి తగ్గిపోయింది. దాంతో నిద్ర మాత్రలు వేసుకునే స్టేజ్కి వచ్చారు. అయితేనేమో ఫోన్లు ఎక్కువ చూడడం కావచ్చు, లేదు అని అంటే పనిచేసినంతసేపు స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆఫీస్లో ఉన్నంతసేపు ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలు ఉండడంతోనైతేనేమి, హాస్టళ్ళల్లో ఒక్కొక్కళ్ళు అమ్మానాన్నలకు దూరంగా ఉండి ఒక్కొక్కళ్ళే ఉండడం వలనైతేనేమి, పేరుకు చుట్టుపక్కల అందరూ ఉన్నా, చాలామంది మనుషులు ఉన్నా వాళ్ళతో చెప్పుకోలేక వారితో అనుబంధం కనీసం స్నేహం కూడా లేని పరిస్థితులలో 10 మంది ఉన్నా కానీ ఒంటరిగా ఫోన్కు బానిసైపోయి జనాలు ఉండడంతో నైట్ నిద్ర పట్టక, పొద్దునేమో ఆఫీసు, నైట్ ఏమో నిద్ర పట్టదు, 2, 3, 4 అయినా నిద్ర పట్టక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్ర కోసం టాబ్లెట్లు తీసుకున్న పరిస్థితులు కొందరికి చూసా నిజ జీవితంలో. దీంతో ఏమైంది అంటే 23-25 ఏళ్ళకే ఈ రకంగా నిద్రకు సంబంధించిన టాబ్లెట్లు 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కానీ జీవితంలో అన్ని చూసేసి ఉంటారు. కానీ నిద్రపోకపోతే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అనే ఉద్దేశంతో నిద్ర మాత్రలు ఇస్తారు. ఒకటి లేదు, నాకు తెలిసిన జ్ఞానంతో తెలిసిన దాంతో ఒళ్ళు నొప్పులు భరించలేని వాళ్ళకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి, శారీరకంగా చాలా నొప్పులు ఉండి తట్టుకోలేని వాళ్ళకి నిద్రపోతేనే వాళ్ళ బాడీ రీకవర్ అవుతుంది అన్నప్పుడు అటువంటి వాళ్ళకి మెడికల్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి ఇస్తారు. కానీ ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డెస్క్ అతుక్కునే ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కాదు. అలా చేసుకుంటే మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఎదిగే క్రమం కానీ, ఆలోచించే క్రమం కానీ, ఆచరించే క్రమంలో మీ శరీరాన్ని టాబ్లెట్లకి బానిస చేస్తున్నారు. దీంతో ముందు బయాలజికల్ మెకానిజం దెబ్బతింటుంది. ఓకే, సైకలాజికల్గా, ఫిజికల్గా చాలా దెబ్బతింటుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఊహించలేరు కూడా. అనవసరంగా వేసుకున్నామే అని చెప్పేసి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కుదిరితే డబ్బులు ఉంటేనేమో జిమ్లో జాయిన్ అవ్వండి, డబ్బులు లేకపోతే పొద్దున్న లేచి జాగింగో చేయండి. నిద్ర పోయే టైంకి శారీరక శ్రమ ఏదో రకంగా చేయండి, శరీరాన్ని అలసిపోయేలా చేయండి. శరీరం దానంతట అదే అలసిపోయి నిద్రపోతుంది. ఓకేనా? ఇది చెప్పాలనుకుని చేశాను. నిద్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. నేను హరివల్ భోజు.